ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసినేని నానిపై టీడీపీ నేత కేసినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ మునిగిపోయే పడవని వ్యాఖ్యానించారు. పులివెందులతో సహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కేసినేని నాని వైకాపాలో చేరేటప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా అతనితో పాటు రాలేదని, ఇలాంటి వ్యక్తులు చంద్రబాబును, లోకేష్ను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ ఒక్క సీటు గెలవలేరని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి చంద్రబాబు, లోకేష్ను విమర్శించలేదని, జగన్ అతనికి టికెట్ కేటాయించలేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేసినేని చిన్ని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిగానే కాదు, ఎవరు బయటకు వచ్చినా కూడా తిట్టమంటున్నారు. వారికి ఉన్న ఒకటే ఎజెండా, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టడమే వాళ్ళకున్న ఏకే ఎజెండా. అదే మనకు అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి యొక్క శాడిజం మెంటాలిటీ. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిడితే ఆయన బాగా ఆనందపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ రాష్ట్ర శ్రేయస్సు కోసం చూడరు. వారి ఎదుట వ్యక్తుల్ని మానసికంగా హింసించడానికే చూస్తారు. మనం చూసాం, ఎటువంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులు పెట్టి ఎన్నో కేసులు, కేసెమ్మడి కేసు పెట్టారు. ఆయన వ్యక్తిత్వానికి అదే నిదర్శనం. ఇటువంటి వ్యక్తులు రక్షణ ఇదే అంటున్నారు. వాళ్ళ మీరు చూస్తే చాలామంది ఒంగోలులో కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, అంతేకాకుండా మైదర్ రెడ్డి గారు కానీ, ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టకపోతే మీరు పార్టీకి సీట్లు ఇవ్వని అంటున్నారు. కాబట్టి వారు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తున్నారు. రక్షణ టీడీపీలో కానీ వచ్చే అవకాశం ఉన్నాయి సార్. మీతో ఎవరైనా టచ్లో ఉన్నారు? రక్షణ విజయ్ గారే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు చూడబోతున్నారు. ఇంకో 3-4 రోజుల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాబోయి, కొంతమంది నాయకులు అన్నట్టు 60% తెలుగుదేశం కాదు, 70% వైసీపీ ఇక్కడ ఖాళీ అవ్వబోతుంది. అది కొట్టుకుపోయే నావా. కాబట్టే నాయకులు అర్థం చేసుకుని పార్టీని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా పార్టీల్లో ఎక్కడా ఖాళీ స్థానాలు లేవు. అంతేకాకుండా ఎవరిని పడితే వాళ్ళు మా పార్టీకి చేర్చుకోదు. మా నాయకులు వారికి తెలుసు. ఎవరైతే ప్రజల్లో కష్టపడుతున్నారో, ఎవరైతే కార్యకర్తల కోసం ఉంటారో అటువంటి నాయకుల్ని తప్పకుండా తీసుకుని, అటువంటి వారు ప్రజాసేవ చేసే నాయకులు ఒకళ్ళిద్దరిని తీసుకుంటారేమో. కానీ మేమైతే మాత్రం ప్రస్తుతానికి